హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న వీడియో అయితే ఈరోజు అయితే చేస్తున్నానండి. ఎప్పటి నుంచో నాకు కామెంట్లో అడుగుతున్నారు కదా, ఈ మిషన్ తెచ్చానన్న అక్క నాకైతే మిషన్ చూపించలేదు అని ఒక వీడియో అయితే చేయమని చెప్పారు కదా. అది కూడా పగలు చేయమన్నారు, అన్నీ కనపడేటట్టు నీట్గా మిషన్ అంతా కూడా చూపించమన్నారు. అందుకని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మిషన్ అయితే చూస్తున్నారు కదండి, ఉషా అనమాట. ఉషా మిషన్ పెద్ద మిషన్ అనమాట. ఇది పెద్ద మిషన్లో ఈ సైడ్ చూస్తున్నారు కదా, నేను చూపిస్తానికి దారం పెట్టేది మనకి ఎదురుగా వచ్చిందనమాట. షేలాలకి అయితే మనకి పక్క సైడ్ వస్తుంది, కాకపోతే మనకి ఉషాకి ఎదురుగుంటా వచ్చింది. నాకు ఇదివరకు షేలా కాబట్టి పక్కన వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చింది అనమాట. నాకు ఈసారి ఉషా మిషన్ కాబట్టి ఎదురుగుంట వచ్చింది. దారం పెట్టుకోవటానికి ఇట్లా స్టీల్ రాడ్లు సాగా వచ్చాయన్నమాట. దారం మనం పోసుకునేటప్పుడు కూడా అటు ఇటు పోదు. ఇక్కడ చూస్తే ఇక్కడ మార్కింగ్ కనపడుతున్నాయి, యారో గుర్తులు ఉన్నాయి కదా, ఆయిల్ వేయటానికి అనమాట. 3 యారో గుర్తులు ఉన్నాయి, అవి అయితే ఆయిల్ వేయటానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా ఆయిల్ వేయటానికి. ఇందులో ఒక నెట్ క్లాత్ కూడా వచ్చిందండి, మనం ఆయిల్ వేసుకోవటానికి. వడకట్టేటట్టు ఉందన్నమాట నెట్ క్లాత్ అయితే. నేను దాన్ని చూసి నవ్వుకున్నాను అనమాట, ఆయిల్ వడకట్టాలని. ఇక్కడ వచ్చేసి నీళ్ళ దగ్గర మామూలు మిషన్కి అయితే మనకి చిన్న మిషన్కి సూది అనేది ఒక పక్కన గోడ్ లాగా ఉంటుంది అనమాట. పెద్ద మిషన్స్కి అయితే అలా ఉండవండి, రౌండ్గా ఉంటాయి. ఇంకొచ్చేసి ఇది పాదం లేపుతాం కదా, దానికి వచ్చి బ్రేక్ పెడల్ వచ్చిందండి. నేనైతే అది బిగించలేదు, అది మనం కాల్తో ఆపరేట్ చేయొచ్చు అంట. కాకపోతే నేను ఇంకా బిగించలేదు. ఎందుకు అంటే మోటార్ ఉంది కదా, ఒకేసారి అన్నీ ఎందుకులే, మనకు కుదరకపోతే నిదానంగా బిగించుకుందాం అనేసి బ్రేక్ ప్యాడ్లు అనేది నేను బిగించలేదు. ఇక్కడ వరకే ఉంది, మనకి కాళ్ళ దగ్గర అయితే బిగించలేదు. అది ఇంకా ఉంది, చూపిస్తాను. అది విడిగా ఉంది. ఇట్లా మనం పాదం చేతితో పెద్దగా పైకి లేపుకోకుండా మనం కాలుతోనే ఆపరేట్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఇది కూడా, ఈ హోల్స్ కూడా మనం ఆయిల్ వేసుకోవటానికి డబుల్ హోల్ వచ్చింది కదా అవి. ఇక్కడ వచ్చేసి మనం దారం పోసుకోవటానికి, దారం అనేది బాపిన్కి ఎక్కించుకుంటాం కదా, ఒకసారి ఎక్కించి చూపిస్తున్నా చూడండి. ఈ దారం అనేది దీనికి పెట్టేసుకొని ఇట్లా లేపుకోవాలన్నమాట. కొంచెం పైకి లేపితే అది లూజ్ వచ్చేసి బాపిన్ అనేది బయటకు వస్తుంది. చూస్తున్నారు కదా ఎట్లా తిరుగుతుందో. మనం మోటార్ కానీ ఇట్లా థ్రెడ్తో కానీ కుట్టేటప్పుడు దారం అనేది పోసుకోవచ్చు, మనం బాపిన్కి ఎక్కించుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం తాడు వేస్తాం కదా, ఆ ప్లేట్ అనేది మనకి ఇదివరకు రింగ్ లాగా వచ్చేదన్నమాట. మధ్యలో 3 కర్రలాగా ఉంటాయి కదా, అట్లా లేకుండా ఒక ప్లేట్ లాగా వచ్చిందన్నమాట. ఎక్కడా కూడా ఖాళీ అనేది లేదు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం ఒక ప్లేట్ టైప్లో రౌండ్గా వచ్చింది తప్ప మనకి పాత మిషన్ లాగా అయితే రాలేదు. అడ్డంగా 3 కర్రలాగా ఉంటాయి కదా ఇనప చెవులో, అలా రాకుండా ఇట్లా ప్లేట్ లాగా వచ్చేసింది అనమాట. మనకి బోల్ట్స్ వచ్చినాయి అనమాట, మొత్తం కూడా బోల్ట్లే వచ్చినాయి. మనం నట్లు బిగించుకోవచ్చు. అవైతే తీయటానికి వచ్చేది కదా, ఇదైతే ఈజీగా తీసి బిగించుకోవచ్చు అనమాట. ఇక్కడ బల్ల చూస్తే కనుక ఫోల్డింగ్ బల్ల వచ్చింది అనమాట. ఎట్లా అంటే స్టాండ్ లాగా ఉంటుంది కింద, ఇది ఫోల్డింగ్ బల్ల. మనకి కొంచెం బాగా లెంత్ ఉంటుంది అనమాట. మామూలు మిషన్తో పోల్చుకుంటే ఈ పెద్ద మిషన్కి ఈ బల్ల అనేది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ కింద చూపిస్తున్నట్టు ఇక్కడ స్టాండ్ వస్తుంది అనమాట. తీసేటప్పుడు కొంచెం ఎట్లా అనుకుంటే లోనికి వెళ్ళిపోతుంది, పెట్టేటప్పుడు మనం బల్ల లాగితే అక్కడ ఆగిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం కుట్టు దగ్గరికి దూరంకి పడుతుంది కదా, ఆ నెంబర్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఒక చక్రం లాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి చిన్న సొరుగులాగా వచ్చింది అనమాట. ఒక బాక్స్ అనేది మిషన్ కింద భాగంలో వచ్చింది. దారపు బంతులు కనుక అన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇదైతే మిషన్కి వచ్చిన థ్రెడ్ అండి, ఇది కనిపిస్తుంది కదా. కాకపోతే ఇది పెద్ద మిషన్కి పని చేయలేదన్నమాట. నేను లెదర్ క్లాత్ తీసుకున్నాను, లెదర్ది ఉంటుంది కదా వైరు, అది అనేది తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదైతే లెదర్ది అనమాట. మనకి గట్టిగా ఉంటుంది అనమాట, బాగా స్టిఫ్గా ఉంటుంది. ఇది మామూలు దారంతో ఉంది కదా వైరు, ప్లాస్టిక్ వైరు, అదైతే పని చేయలేదన్నమాట. నేను అందుకనే ఈ లెదర్ది తీసుకున్నాను అనమాట. ఇది బయట విడిగా తీసుకున్నాను నేను, వేరే కాస్ట్ అయింది దీనికి వరకు.
ఇదైతే పని చేయలేదు, చిన్న మిషన్కి అయితే పని చేస్తుందంట, ఇది పెద్ద మిషన్ కాబట్టి పని చేయలేదు. ఇందులో అయితే నేను ఆల్రెడీ మిషన్ వాడుతున్నాను కాబట్టి ఇక థ్రెడ్స్ మొత్తం ఉన్నాయన్నమాట, కలర్స్. కొన్ని ఇందులో పెట్టుకున్నాను, కొన్ని వేరే బాక్స్లో పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మిషన్కి వచ్చిన బాక్స్ అనమాట. దీంట్లో ఒక బుట్ట వచ్చింది, 4 బాపిన్స్ వచ్చాయి అన్నమాట. మనం లాన్ థ్రెడ్ పోసుకుంటాం కదా, అవి బాపిన్స్ 4 వచ్చాయి. బుట్ట అనేది ఒకటే వచ్చింది, ఎక్స్ట్రా ఒకటి ఇమ్మన్నా కానీ ఇవ్వలేదండి. ఈ స్క్రూ డ్రైవర్ కూడా దానికే వచ్చింది అనమాట, టెస్టర్. ఇది 2 కూడా వచ్చాయి, ఇంకొకటి వచ్చింది పెద్దది, అవి కూడా చూపిస్తాను. ఇవి మనం నీడిల్ గట్ట తీసుకోవటానికి ఉంటాయి అన్నమాట, పాదం ఓపెన్ చేసుకోవటానికి, మొత్తం స్క్రూలు లూజ్ చేసుకోవటానికి ఉంటుంది అనమాట. చిన్నవే, పెద్ద వాటికి వేరేగా ఉంటుంది. ఇవి అయితే సూదులు అనమాట, పెద్ద మిషన్కి వచ్చే సూదులు. ఇవైతే రౌండ్ షేప్లో ఉంటాయి పై భాగంలో. చూపిస్తున్నా, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ మొత్తం కూడా రౌండ్ షేప్లోనే ఉంటుంది, ఎక్కడ కూడా పలక అనేది రాదనమాట. చిన్న మిషన్కి అయితే ఒక పక్కన పలకలాగా వస్తుంది అనమాట. మనకి ఈ పెద్ద మిషన్ సూదులకి రాదు, మొత్తం కూడా రౌండ్ షేప్లో ఉంటాయి, వాటికి నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇగో ఈ సూది చూపిస్తుంది చూడండి, ఇక్కడ పలకలాగా వచ్చింది చూసారా, 3 పక్కల రౌండ్గా ఉంది, ఒక పక్క మట్టుకి ఒక గోడులాగా, ఒక పలకలాగా ఉందన్నమాట. మామూలు మిషన్కి, పెద్ద మిషన్కి అయితే అలా ఉండదు, రౌండ్ షేప్లో ఉంటాయి సూదులు అనేవి. ఇక ఇవన్నీ కూడా మిషన్తో పాటు వచ్చినాయి అన్నమాట. ఇవి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ ప్యాకెట్లో ఉన్నాయి ఏంటి అంటే, ఇక్కడ ఇది ఉంది కదా పాదం, బ్రేక్ పెడల్ ఉంటుంది కదా, వాటికి మనం బిగించుకోవాలన్నమాట. ఇవి పైన మిషన్ దగ్గర బిగించారు, మనం అడుగు భాగంలో ఇవి బిగించుకోవాలన్నమాట. ఇవన్నీ స్క్రూలతో ఫిట్టింగ్ పెట్టించుకోవాలి. మనం కాలుతో ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇవనేది ఈ బ్రేక్ పెడల్ అనేది బిగించుకోవాలి. నేను ఇంకా బిగించలేదండి, బిగించాక అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇవి కూడా బోల్ట్స్ టైట్ చేసుకోవటానికి, మనకంతా బోల్ట్తో వచ్చింది కదండి మిషన్ అనేది, మనకి రేంచీలు గట్ట కావాలి కదా, అవన్నమాట ఇవి. ఈ పెద్దది కూడా టెస్టరు, ఇది పాదం కూడా తీసుకోవటానికి. ఇంకా పెద్ద పెద్ద నట్లు ఏమైనా ఉంటే మనం విప్పుకోవచ్చు. ఈ 3 కూడా మిషన్తో పాటే వచ్చినాయి అన్నమాట. ఇవి చిన్న చిన్న సూదులు గట్ట తిప్పుకోవటానికి, దారం ఎక్కడైనా ఇరుక్కుపోతుంటుంది కదా, అవి చూసుకోవాలి కాబట్టి ఈ చిన్నవి పనికొచ్చాయి. దారం బాపిన్కి ఎక్కించుకోవటానికి ఇలా పనికొస్తాయి అన్నమాట. ఇక వచ్చేసి మోటార్ అండి, ఇదైతే మోనో మోటార్ అండి, ఇది కంపెనీది అన్నారు. ఉన్నట్లో నేను వెళ్ళిన షాప్లో ఉన్నట్లో ఇది హై రేట్ అంట. నేను వచ్చేసి 2600 తీసుకున్నానండి. ఇక్కడ పక్క సైడ్ ఇక్కడ బోల్ట్ కనిపిస్తుంది కదా, దీనికైతే ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఇంకా మనం ఈ తాడు, ఈ లెదర్ క్లాత్ ఉంటుంది కదా, లెదర్ తాడు, దీంతో కుట్టుకోవటం కుదరదు. మనకు ఓన్లీ కరెంట్ ఉంటేనే కుట్టుకోవటం కుదురుద్ది అనమాట. అందుకనే నేను ఎదురుగుంట బిగించాను అనమాట. మన కరెంట్ లేకపోయింది అనుకోండి, దీంతో ఈ తాడుతో మామూలు నార్మల్ మిషన్ లాగా కుట్టేసుకోవచ్చు. అదే అక్కడ పక్క సైడ్ బిగిస్తే కనుక కుదరదు, అలాగా కరెంట్ ఉంటేనే కొట్టాలి, లేకపోతే ఆపేయాలన్నమాట. ఈ రింగ్ అనేది మిషన్కి వేసుకోవాలి. ఇక్కడ ప్లగ్లు ఉన్నాయి కదా, ఇంకా వేరే కూడా చూపిస్తాను. ఏమొచ్చింది మోటార్కి, కాలు కింద ఉంటుంది కదా, కాలుతో తొక్కే పెడల్ ఉంటుంది కదా, అది మీరు మిషన్ తీసుకోవాలంటే కంపెనీ ఏది మంచిది అనేది మంచి సీనియర్ టైలర్ని అడగండి. అడిగి కొంచెం తెలిసిన వాళ్ళని తీసుకోండి, లేకపోతే మోసం చేస్తారనమాట. ముందు డబ్బులు కట్టేయకూడదు ఎక్కడ కూడా. నేను కొంచెం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాను అనమాట. డబ్బులు కట్టకుండా ముందు మనం తీసుకునేటప్పుడే కట్టాలన్నమాట. కొంచెం ఎంతో కొంత భజన అనేది కట్టాలి, కానీ ముందే ఒకేసారి ఇచ్చేయకూడదు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వైర్ అనేది దీనికి మోటార్కి ఫిట్ చేసుకోవాలి. ఇది కాలుతో ప్రెస్ చేయాలి, ఒక ఏలా అని ఇచ్చినా చాలు, సరిపడదంట. సీనియర్ టైలర్స్కి అయితే తెలుసు, నేను కొత్తగా తీసుకున్నాను కాబట్టి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అందరికీ. కొత్తగా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఇది ఉషా అనేది ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి, ఇది ఓల్డ్ ఇది బెస్ట్ అంటారు కాబట్టి ఇది నాకు నచ్చింది బాగా.
రఫ్ అండ్ టఫ్ వాడొచ్చు అన్నారు, అందుకని తీసుకున్నా. దీంతోపాటు రాయల్ సన్ కూడా బాగుంటుంది, అదైనా తీసుకోవచ్చు. షేలా, రాయల్ సన్, ఉషా ఈ కంపెనీ అయినా ఈ మూడిట్లో బెటరు. నేనైతే ఉషా తీసుకున్నాను. మీరైతే సీనియర్స్ ఎవరైనా ఉంటే అడగండి, మీకు వెళ్ళి ఏది మంచిది అనుకుంటే అదైతే తీసుకోండి. ఇదేంటి మొత్తం మిషన్ ఫిట్టింగ్ మొత్తం చూపించాను కదా నాకు తెలిసినంతలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్.